మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో ఈమె ఈమె అంటే షీ అని అంటారు కదా. ఈమె షీ అనేటువంటి సబ్జెక్ట్కు సంబంధించినటువంటి R1, R2, R3, S1, S2, S3 ఈ వాక్యాలను ఎలా చెప్పాలో చూద్దాం. ముందుగా విద్యార్థులు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఈమె షీ అనేటువంటి సబ్జెక్ట్ను మనం ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇది థర్డ్ పర్సన్ సింగులర్. మనము లాస్ట్ వీడియోలలో కూడా చూసాం. అతడు, ఇతడు, ఈ థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినప్పుడు S1లో ప్రెజెంట్ టెన్స్నకు ఎస్ చేర్చాలి అనేది మనం తెలుసుకున్నాం. లాస్ట్ పార్ట్లో చూస్తే మీకు అర్థమవుతుంది. హీ గోస్, హీ కమ్స్, హీ రైట్స్ అని ఈ విధంగా చెప్పుకుంటూ ప్రాక్టీస్ చేశాం. ఇక్కడ కూడా అంతే, సేమ్ టు సేమ్. ఇప్పుడు ఈమె అనేటువంటి సబ్జెక్ట్ ఉంది, షీ వచ్చినప్పుడు సేమ్ టు సేమ్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి షీ గోస్, షీ కమ్స్, షీ రైట్స్, షీ ఈట్స్ ఈ విధంగా ప్రెజెంట్ టెన్స్నకు ఎస్ చేర్చి మాట్లాడాలి. ఇది విద్యార్థులు గమనించాలి. విద్యార్థులు జాగ్రత్తగా గమనించాలి. ఇకపోతే R1లో ఈజ్ లేదా యామ్ లేదా ఆర్ ప్లస్ ఇంగ్ ఫామ్ వాడాలి కాబట్టి ఇక్కడ మనం వాడుతుండేది సబ్జెక్టు షీ కాబట్టి షీకు సెట్ అయ్యేది ఈజ్ అనమాట. R1లో ఈజ్ వాడుకోవాలి, ఈజ్ ప్లస్ ఇంగ్ ఫామ్. R2లో వాజ్ లేదా వర్రు వాడుకోవాలి. ఇక్కడ షీ కాబట్టి షీ వాజ్ అనాలి, షీ వాజ్ ప్లస్ ఇంగ్ ఫామ్ వాడాలి. అలాగే R3లో విల్ బీ ప్లస్ ఇంగ్ ఫామ్, ఇది కామన్. S1లో మాత్రం థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఎస్ చేర్చి మాట్లాడాలి వర్పు నాకు, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే S2లో పాస్ట్ టెన్స్ ఉంటుంది, S3లో ఫ్యూచర్ టెన్స్ ఉంటుంది, విల్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్. ఇది అండి. ఇకపోతే దీన్ని ఎలా చెప్పాలనేది ఇప్పుడు ప్రాక్టీస్ ఎలా చేయాలనేది చూద్దాం. ఓకేనా? జాగ్రత్తగా చూడండి. సబ్జెక్ట్ ఏమో ఈమె షీ అంటాము. సో ఎలా ఈ వాక్యాలను చెప్పుకుంటూ వెళ్తున్నామో చూడండి. ఈమె వెళ్తూ ఉన్నది, ఈమె వెళ్తూ ఉన్నది. షీ ఈజ్ గోయింగ్, షీ ఈజ్ గోయింగ్. ఈమె వెళ్తూ ఉండెను, షీ వాజ్ గోయింగ్. R2 అన్నమాట. వెళ్తూ ఉండెను, షీ వాజ్ గోయింగ్. ఈమె రేపు వెళ్తూ ఉంటుంది, R3 విల్ బీ ప్లస్ ఇంగ్ ఫామ్ వాడాలి. షీ విల్ బీ గోయింగ్, షీ విల్ బీ గోయింగ్. ఈమె వెళ్తుంది, షీ గోస్. ఈమె వెళ్తుంది, షీ గోస్. ఈమె వెళ్ళింది, షీ వెంట్. ఈమె వెళ్ళింది, షీ వెంట్. ఈమె రేపు వెళ్తుంది, షీ విల్ గో టుమారో, షీ విల్ గో టుమారో. మరొకసారి జాగ్రత్తగా చూడండి. ఈమె వెళ్తూ ఉన్నది, షీ ఈజ్ గోయింగ్. ఈమె వెళ్తూ ఉండేను, షీ వాజ్ గోయింగ్. ఈమె రేపు వెళ్తూ ఉంటుంది, షీ విల్ బి గోయింగ్. ఈమె వెళ్తుంది, షీ గోస్. ఈమె వెళ్ళింది, షీ వెంట్. ఈమె రేపు వెళ్తుంది, షీ విల్ గో టుమారో. ఈ విధంగా ఇంకా ఎన్నో వాక్యాలు మనం తీసుకొని ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, సరే. ఈమె వస్తూ ఉన్నది, షీ ఈజ్ కమింగ్. ఈమె వస్తూ ఉండెను, షీ వాజ్ కమింగ్. ఈమె రేపు వస్తూ ఉంటుంది, షీ విల్ బీ కమింగ్, షీ విల్ బీ కమింగ్ టుమారో. ఈమె వస్తుంది, షీ కమ్స్. ఈమె వచ్చింది, షీ కేమ్. ఈమె రేపు వస్తుంది, షీ విల్ కమ్ టుమారో, షీ విల్ కమ్ టుమారో. ఈమె రాస్తూ ఉన్నది, షీ ఈజ్ రైటింగ్. ఈమె రాస్తూ ఉండెను, షీ వాజ్ రైటింగ్. ఈమె రేపు రాస్తూ ఉంటుంది, షీ విల్ బీ రైటింగ్ టుమారో. ఈమె రాస్తుంది, షీ రైట్స్. ఈమె రాసింది, షీ రోట్. ఈమె రేపు రాస్తుంది, షీ విల్ రైట్ టుమారో. ఈమె తింటూ ఉన్నది, షీ ఈజ్ ఈటింగ్. ఈమె తింటూ ఉండెను, షీ వాజ్ ఈటింగ్. ఈమె తింటూ ఉంటుంది, షీ విల్ బీ ఈటింగ్. ఈమె తింటుంది, షీ ఈట్స్. ఈమె తినింది, షీ ఏట్. ఈమె రేపు తింటుంది, షీ విల్ ఈట్ టుమారో. ఈమె చూస్తూ ఉన్నది, షీ ఈజ్ సీయింగ్. ఈమె చూస్తూ ఉండెను,
షీ వాజ్ సీయింగ్. ఈమె రేపు చూస్తూ ఉంటుంది, షీ విల్ బి సీయింగ్. ఈమె చూస్తుంది, షీ సీస్. ఈమె చూసింది, షీ సా. ఈమె రేపు చూస్తుంది, షీ విల్ సీ టుమారో. ఈమె మాట్లాడుతున్నది, షీ ఈస్ టాకింగ్. ఈమె మాట్లాడుతుండేను, షీ వాజ్ టాకింగ్. ఈమె మాట్లాడుతూ ఉంటుంది అంటే రేపు అనమాట, షీ విల్ బి టాకింగ్ టుమారో. ఈమె మాట్లాడుతుంది, షీ టాక్స్. ఈమె మాట్లాడింది, షీ టాక్డ్. ఈమె రేపు మాట్లాడుతుంది, షీ విల్ టాక్ టుమారో. ఈమె కొట్లాడుతున్నది, షీ ఈస్ ఫైటింగ్. ఈమె కొట్లాడుతూ ఉండేను, షీ వాజ్ ఫైటింగ్. ఈమె రేపు కొట్లాడుతూ ఉంటుంది, షీ విల్ బి ఫైటింగ్ టుమారో. ఈమె కొట్లాడుతుంది, షీ ఫైట్స్. ఈమె కొట్లాడింది, షీ ఫాట్. ఈమె రేపు కొట్లాడుతుంది, షీ విల్ ఫైట్ టుమారో. ఈమె చదువుతున్నది, షీ ఈజ్ రీడింగ్. ఈమె చదువుతూ ఉండేను, షీ వాజ్ రీడింగ్. ఈమె రేపు చదువుతూ ఉంటుంది, షీ విల్ బి రీడింగ్ టుమారో. ఈమె చదువుతుంది, షీ రీడ్స్. ఈమె చదివింది లేదా చదివేసింది, షీ రెడ్. ఈమె రేపు చదువుతుంది, షీ విల్ రీడ్ టుమారో. ఈమె సంపాదిస్తూ ఉన్నది, షీ ఈజ్ ఎర్నింగ్. ఈమె సంపాదిస్తూ ఉండేను, షీ వాజ్ ఎర్నింగ్. ఈమె రేపు సంపాదిస్తూ ఉంటుంది, షీ విల్ బి ఎర్నింగ్ టుమారో. ఈమె సంపాదిస్తుంది, షీ ఎర్న్స్. ఈమె సంపాదించింది, షీ ఎర్న్డ్. ఈమె రేపు సంపాదిస్తుంది, షీ విల్ ఎర్న్ టుమారో. ఈమె పరిగెత్తుతున్నది, షీ ఈజ్ రన్నింగ్. ఈమె పరిగెత్తుతూ ఉండేను, షీ వాజ్ రన్నింగ్. రేపు పరిగెత్తుతూ ఉంటుంది, షీ విల్ బి రన్నింగ్ టుమారో. ఈమె పరిగెడుతుంది, షీ రన్స్. ఈమె పరిగెత్తింది, షీ ర్యాన్. ఈమె రేపు పరిగెడుతుంది, షీ విల్ రన్ టుమారో. ఈమె నిద్రపోతూ ఉన్నది, షీ ఈజ్ స్లీపింగ్. ఈమె నిద్రపోతూ ఉండేను, షీ వాజ్ స్లీపింగ్. రేపు నిద్రపోతూ ఉంటుంది, షీ విల్ బీ స్లీపింగ్ టుమారో. ఈమె నిద్రపోతుంది, షీ స్లీప్స్. ఈమె నిద్రపోయింది, షీ స్లెప్ట్. ఈమె రేపు నిద్రపోతుంది, షీ విల్ స్లీప్ టుమారో. సో మై డియర్ స్టూడెంట్స్, చూశారు కదా, ఇదంతా కూడా షీ, ఈమె అనేటువంటి సబ్జెక్ట్ తీసుకొని R1గా, R2గా, R3గా, S1గా, S2గా, S3గా ఏ విధంగా చెప్పాలనేది చూశారు. మీరు కూడా ఇదే కాకుండా ఇంకా మీకు నచ్చినటువంటి వర్బులు, క్రియలు తీసుకోండి. ఇదే మాదిరిగా ఈమె అనేటువంటి సబ్జెక్ట్ పెట్టుకొని అన్నిటి మీద ప్రాక్టీస్ అయితే చేయాలి ఫ్రెండ్స్. అలా చేస్తే అద్భుతంగా మీరు ఇంగ్లీష్ను అర్థం చేసుకోగలుగుతారు. అలాగే మరొకసారి రూల్స్ మర్చిపోవద్దండి. R1 అంటే సబ్జెక్ట్ను బట్టి ఈజ్, యామ్, ఆర్ ఏదో ఒకటి వాడుకొని ఇంగ్ ఫామ్ వాడాలి. R2 అంటే వాజు, వర్రు వాడుకొని ఏదో ఒకటి అనమాట, ఇంగ్ ఫామ్ కంపల్సరీ. R3 అంటే విల్ బీ ప్లస్ ఇంగ్ ఫామ్. ఇక S1 అంటారా, థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినప్పుడు ఎస్ రూల్గా అంటే ఎస్ కానీ ఎస్ కానీ జోడించాలి. మామూలుగా వేరే వాళ్ళు ఐ, వి, యు, దే, ఇంకా ప్లూరల్స్ ఇలాంటివి వచ్చినప్పుడు ఏం ప్రాబ్లం లేదు. అలాగే S2లో మాత్రం పాస్ట్ టెన్స్, ఎవరికైనా సరే S2 అయితే పాస్ట్ టెన్సే. S3 అంటే విల్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్. ఏ సబ్జెక్ట్ వచ్చినా చింత లేదు. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. చాలా హ్యాపీగా మీరు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.